కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. వార్షిక బడ్జెట్కు కేంద్రం ఆమోదం తెలుపనుంది. అయితే ఇప్పటికే బడ్జెట్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనుమతి తీసుకున్నారు. వరుసగా 8వ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటు భవనానికి ఆర్థిక మంత్రి చేరుకున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త రికార్డు క్రియేట్ చేయనున్నారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె నిలవనున్నారు. ఈ ఏడాది నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా మహిళగా నిర్మలా నిలవనున్నారు. ఇప్పటికే మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డు సృష్టించారు. ఇక బడ్జెట్లో ఈ ఏడాది కేంద్ర పథకాలకు కేటాయింపులు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన వంటి పథకాలకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని సమాచారం. ఈ పథకాలే కాకుండా మరికొన్ని కొత్త పథకాలు సైతం ప్రవేశపెడతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య బీమాపై కేంద్రం ఈ బడ్జెట్లో ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఒక నిర్ణయించుకున్నట్లుగా కేంద్ర మంత్రివర్గం తెలుస్తోంది. కొత్త బడ్జెట్లో వేతన జీవుల్లో అయితే ఆశలు పెరుగుతున్నాయి. నెలవారీ జీతాలు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో మధ్యతరగతి ప్రజలు కానీ పన్నులు చెల్లించేవారు పన్ను రాయితీ ఇవ్వడం ద్వారా కొంతవరకు వారు సొమ్మును ఆదా చేసుకోవచ్చని అందరూ భావిస్తున్నారు. మరి మధ్యతరగతి ప్రజలు అందరూ ఆశపడుతున్నట్లుగా కేంద్ర మంత్రివర్గంలో అంటే తీసుకునే నిర్ణయాలను బట్టి కేంద్ర బడ్జెట్ అదేవిధంగా ఉంటుందా, వారి ఆశలు అనుగుణంగానే వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈరోజు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు కేంద్ర బడ్జెట్ ఆర్థిక బడ్జెట్ అదేవిధంగా ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. వివిధ రంగాలకు సంబంధించి మౌలిక వసతులు కానీ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కానీ ప్రధానంగా ఈరోజు మంత్రివర్గం సంబంధించి గతంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా నిధుల కేటాయింపుకు సంబంధించి కూడా మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకుని బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆర్థిక సర్వే నిర్వహించిన తర్వాత కూడా ఈ బడ్జెట్ అనేది ప్రధానంగా రూపకల్పన జరిగింది. మరోవైపు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ మంత్రులు కానీ ఇటు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇటు కేంద్రం పెద్దలతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి నిధులను ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు కానీ జిల్లాలకు సంబంధించి నిధులను కేటాయించాలనేది ప్రధానంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఏ శాఖలో ఆర్థికంగా వెనుకబడి ఉంది, ఏ విధంగా నష్టంలో ఉంది, ఆర్థికంగా ఏ విధంగా ఏ రాష్ట్రాలు కుదేలే ఉన్నాయి, ఆ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి అనే దానిపై కూడా ప్రధానంగా ఇటు కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇద్దరి మధ్య కూడా కీలక చర్చలు జరిగాయి. ఇటు ఏ రాష్ట్రానికి ఎంత మేర నిధులు కేటాయించాలనే దానిపై కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు ఈ బడ్జెట్కు సంబంధించి కీలక అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రేట్ స్లాబ్స్ కూడా ఏదైతే 15 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది, దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందనేది కూడా అందరూ ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు. చూడండి మరి ఏం జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ను ఏ విధంగా ప్రవేశపెట్టబోతుంది ఎన్డీఏ కూటమి అనేది చూడాల్సి ఉంది. అంటే అందరికీ అన్ని వర్గాల వారికి కూడా అనుకూలంగా ఉండబోతోంది అనేది ఈ బడ్జెట్ ఉండబోతుంది అనేది కూడా కేంద్ర మంత్రివర్గంలోని సహచరులు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంతమంది పలు సూచనలు కూడా కొంత సమాచారం కూడా ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. అందరూ ఊహించినట్లుగానే వేతన జీవులు మధ్యతరగతి ప్రజలకు ఈ పన్ను మినహాయింపు అనేది ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుంది, ఏ రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర బడ్జెట్లో ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎక్కువగా కేటాయింపులు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. ఇటు వేతన జీవులకు పన్ను మినహాయింపుతో పాటు వివిధ పారిశ్రామిక రంగాలకు సంబంధించి కానీ వివిధ రంగాలకు సంబంధించి కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి, ప్రాజెక్టులకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఎంత మేర కేటాయింపులు చేస్తారు, ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ గతంలో చూసుకుంటే కనుక గత బడ్జెట్లో తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్లో అయినా కేటాయింపులు ఉంటాయా లేదనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి ఏపీలో బడ్జెట్ కేటాయింపులో గతంలో కూడా నిధులు కేటాయించారు. ఈసారి కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ బడ్జెట్లో
బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు కూడా గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు. బడ్జెటేతర అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించే విధంగా ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలనేది నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు గతంలోనే కోరారు. చెప్పండి లక్ష్మి. రైట్ శివ, థ్యాంక్ యూ.